సాయంత్రం పూట బండి దగ్గర తినే పెసరపప్పు పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా 2 గంటల ముందు పెసరపప్పు పెసలు ఇవి రెండు సపరేట్గా నానబెట్టుకోవాలి. ముందుగా పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకొని నైఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో పెసలు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారము, కొద్దిగా వాము, తగినంత సాల్ట్, 2-3 టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇలా చిన్నగా వేసుకోవాలి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపు టర్న్ చేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని